తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించారు. ఆగమ పండితులు, అర్చకులు పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం ముగించారు. పంచగవ్యాలతో శ్రీవారి ఆలయంతో పాటు వకుళమాత పోటు, లడ్డూ పోటు, బూందీ పోటు ప్రసాద విక్రయశాలలో సంప్రోక్షణ చేస్తున్నారు. కల్తీ నెయ్యి దోషాన్ని పోగొట్టేందుకు టీటీడీ అధికారులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంతో తెలుసో తెలియకో అపచారం జరిగినా ఏటా నిర్వహించే పవిత్రోత్సవాల సమయంలోనే దోష నివృత్తి జరిగిందని తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలియజేశారు. మహాశాంతి హోమంతో మిగిలిన అన్ని దోషాలు పోతాయని అంటున్నారు. ఇతరత్ర ద్రవ్యాలలో నైవేద్య ప్రాంతాలలో దోషాలు ఇట్లాంటివన్నీ పోవడానికి ఆ పవిత్రోత్సవాలు నిర్వహించాము. పవిత్రోత్సవాలకు ముందుగా మనకి ఈ నెయ్యిని ఆపు చేయడం జరిగిందని మనకు అధికారుల ద్వారా తెలిసింది. కాబట్టి ఆ దోషమంతా కూడా పవిత్రోత్సవాలతో పూర్తి అయినట్టే. కానీ మనకి పవిత్రోత్సవాల తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్ రావడము, తర్వాత ఆ విషయంలో ఈ జంతు పదార్థాలంతా కూడా దాంట్లో ఏదో కలిసినట్టు రిపోర్ట్ల వల్ల తెలియడము, అదన్నీ సూచనల మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి సూచన మేరకు, తర్వాత అధికారుల యొక్క ఈ కలిసిందన్న సూచన మేరకు మనం ఏం చేయాలని ఆలోచించి ఆగమ సలహా మండలి అంతా కూడా విస్తృతంగా సమావేశమయ్యి ఈ కార్యక్రమంలో మనకు పవిత్రోత్సవాల్లో అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేయాలా, ఏం చేయాలనే దాన్ని కార్యాచరణ రూపొందించి ఈరోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి శాంతి హోమము, పంచగవ్య ప్రోక్షణ, విశేషమైన వాస్తు హోమంతో వాస్తు యొక్క త్రిప్పి ఈ యొక్క పరిసర ప్రాంతాలంతా కూడా శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఆ ప్రకారం ఈరోజు ఉదయం 6 గంటలకు సాతుమర పూర్తయిన తర్వాత గౌరవనీయులు కార్యనిర్వహణాధికారి వారు సంకల్పం తీసుకొని వారి ద్వారా ఈ సమస్త దోషాలు పోవాలని యజమాని చేత సంకల్పం చెప్పించి వారి ద్వారా ఆచార్యవర్ణం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. లడ్డు వితరణలో చాలా చక్కగా ప్రభుత్వం మంచి అంటే రుచికరంగా కూడా ఉంది. తర్వాత సైజు కూడా ఒక రిలయబుల్ సైజులో కూడా ఈ లడ్డూల్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగనే గతంలోలా కాకుండా ఎన్ని కావాలంటే అన్ని భక్తులకు ఇవ్వడం అనేది ఒక గొప్ప అవకాశంగా భక్తులందరూ దీన్ని భావిస్తున్నారు. లడ్డు మేము తీసుకుందామండి, ఇప్పుడే తిన్నాము. చాలా గతసారి కన్నా రుచికరంగా ఉంది, చాలా బాగానే ఉంది. సైజు మాత్రం చాలా పెరిగింది. ఇంకా ఆ లడ్డు ప్రసాదం తీసుకునే సైజు ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది, అది రుచికరంగా లేదు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. పాత రోజులు మాకు గుర్తొస్తున్నాయి. చాలా బాగుందండి. నేను 4 years బ్యాక్ తిరుపతి వచ్చామండి. అప్పుడు లడ్డు సైజ్తో పోలిస్తే ఇప్పుడు లడ్డు సైజ్ కూడా పెరిగింది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లడ్డు చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీరు చెప్పండి బాబు, లడ్డు రుచి ఎలా ఉంది? చాలా బాగుందండి, స్వీట్గా కూడా ఉందండి. ఇంతకు ముందు మీద పోల్చుకుంటే ఇప్పుడు క్వాలిటీ కూడా చాలా బాగుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించారు. ఆగమ పండితులు, అర్చకులు పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం ముగించారు. పంచగవ్యాలతో శ్రీవారి ఆలయంతో పాటు వకుళమాత పోటు, లడ్డూ పోటు, బూందీ పోటు ప్రసాద విక్రయశాలలో సంప్రోక్షణ చేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జితేందర్ నడి తెలుసుకుందాం. జితేందర్, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, కాసేపటి క్రితమే శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం ముగిసింది. శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీలో కొద్ది నెలల క్రితం కల్తీ నెయ్యి వాడడం నేపథ్యంలో ప్రాయశ్చిత్తంగా ఈ ఉదయం 6 గంటల నుంచి కూడా 10 గంటల వరకు కూడా టీటీడీ ఈ మహాశాంతి యాగాన్ని నిర్వహించింది. ముందుగా ఆలయంలోని యాగశాలలో మహాశాంతి హోమాన్ని నిర్వహించినటువంటి టీటీడీ అటు తర్వాత శ్రీవారి ఆలయంలోతో పాటు బూందీ పోటు, వకుళమాత పోటు, అలాగే వకపడిలో కూడా పూర్తిగా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. తదనంతరం శ్రీవారి ఆలయంలోని యాగశాలలో తిరిగి హోమం కార్యక్రమాన్ని నిర్వహించింది. దాంట్లో వాస్తు హోమాన్ని కూడా నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి 3 హోమగుండాల్లో కూడా
టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం ఈ కాసేపటి క్రితమే సంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా అర్చకులు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఇక్కడే నెయ్యి కూడా ట్యాంకర్లు ఉంటాయి. మొత్తం 5 ట్యాంకర్లు నెయ్యి కూడా ఉంటుంది. ఈ నెయ్యి ట్యాంకర్లు కూడా పూర్తిగా ప్రోక్షణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెయ్యి ఇక్కడి నుంచే బూందీపోట్లోకి వెళ్తుంది కనుక ఇక్కడ ఈ నెయ్యిలోనే కల్తీ జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా పూర్తిగా ప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంకా కూడా ఈ ప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం నుంచి కూడా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. స్వామి, ఈ ప్రోక్షణ కార్యక్రమంతో పూర్తయిందా? అసలు ఉదయం నుంచి ఎలా చేశారు ఈ హోమాన్ని? శ్రీవారి ఆలయంలో గత కొద్ది కాలంగా ద్రవ్యంలో లోపం జరిగిందని, ద్రవ్యంలో కల్తీ జరిగిందని, అది నెయ్యిలో జరిగిందని, జూలై మాసంలో వినియోగించిన నెయ్యిలో కొన్ని ట్యాంకుల్లో నిషేధిత పదార్థాలు అంటే కొంచెం దోషభూయిష్టమైన పదార్థాలు కలిసి ఉన్నాయని మనకి ల్యాబ్ రిపోర్టు పంపించడం, ఆ ల్యాబ్ రిపోర్టు ఇప్పుడు పవిత్రోత్సవాలు పూర్తయినాక ఈ యొక్క వారం రోజుల క్రితం రావడంతో ఇదొక మన భక్తులందరికీ భయాందోళన గురయ్యారు. అపచారం జరిగిపోయిందనే భావన ఎక్కువైపోయింది. కానీ అది అపచారం దోషమే. కానీ ఆ దోష నివృత్తిగా మనం ఆగస్టు మాసంలో 15, 16, 17 తేదీల్లో పవిత్రోత్సవాలు 3 రోజులు అంటే సంవత్సర జనిత సర్వదోష ప్రాయశ్చిత్తార్థం ఆగమ శాస్త్రాల్లో చెప్పిన విధంగా పవిత్రోత్సవాలు నిర్వహించడం జరిగింది. అప్పుడే ఆ దోషాలన్నీ తొలగిపోయాయి. ఆ రిపోర్టు మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ భిన్న శ్రవణ దోషం పోవడానికి విన్నాం కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం మన పైన ఉంది కాబట్టి ఆ యొక్క శాంతి హోమాన్ని, పంచగవ్య ప్రోక్షణ, వాస్తు యొక్క శుద్ధి కార్యక్రమాలు ఇప్పుడు పూర్ణావతి పూర్తయి స్వామివారికి మహానైవేద్యం పూర్తయిన తర్వాత విశేషంగా కుంభజలాల ప్రోక్షణతో ఈ యొక్క దోషాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు ఏదైతే నిర్వహిస్తున్నారో ప్రోక్షణ ఆలయంతో పాటు ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు? ప్రధానంగా నెయ్యిలో కల్తీ జరిగింది కాబట్టి ఈ నెయ్యి వచ్చేటటువంటి దాన్ని మొత్తం కూడా ప్రోక్షణ చేశారు. మనకి ఇప్పుడు జరిగిన కార్యక్రమం ఆలయంలో, గర్భాలయంలో స్వామివారికి ఈ దోషాలన్నీ పోయి ఏమన్నా జరిగి ఉంటే తెలియకుండా దోషాలన్నీ పోవడానికి ఈ హోమం ద్వారా వచ్చిన కుంభంలో శక్తిని స్వామివారికి ప్రవేశపెట్టడం, అలాగే గర్భాలయాలంతా ఇప్పుడు ప్రోక్షణ జరుగుతూ ఉన్నది. దీనికి ముందుగా ఎక్కడెక్కడైతే స్వామివారి ప్రసాదాలు తయారయ్యి స్వామివారి నైవేద్యానికి వస్తున్నాయో ఆ ప్రాంతాల్లో, ఆ ద్రవ్యాలు నిల్వ చేసే ప్రాంతాల్లో అంతా కూడా మనం ఈ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఈ ప్రోక్షణ కార్యక్రమంతో ఈ హోమం అంతా కూడా ముగిసినట్లేనా? ఇప్పుడు జరిగినటువంటి దోషాలంతా కూడా పూర్తిగా తొలగిపోయినట్లే? కంప్లీట్గా మనకి పవిత్రోత్సవాల్లోనే తొలగిపోయింది కాబట్టి అందరూ మేమంతా కూడా స్వామివారి ప్రసాదం జరిగిందని ఇప్పుడు తెలిసింది. కానీ మనకు తెలియకుండా అప్పుడు జరిగిన దోషాలకి పవిత్రోత్సవాలతోనే అవన్నీ తొలగిపోయినాయి. అయినా ఇప్పుడు మనకి శ్రవణం ద్వారా విన్నాం కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి అప్పుడు జరిగిన దోషాన్ని ఇంకేమన్నా ఆ ద్రవ్యం దోషం ఎక్కడన్నా మిగిలి ఉంటుందేమో అనే భావంతో మనం ఈ యొక్క ఆగమోక్తమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఈ ఉదయం నుంచి కూడా నిర్వహించినటువంటి మహాశాంతి యాగంతో ఏ దోషాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయినాయని చెప్పి ఇప్పుడు పూర్తిగా పూర్ణాహుతి కార్యక్రమం ముగిసిన అనంతరం మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించామని, ఎక్కడెక్కడైతే ఈ నెయ్యి వాడినారో ఆ ప్రాంతమే కాకుండా ఆలయంలో అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా సంప్రోక్షణ కూడా నిర్వహించేశామని, దీంతో అన్ని దోషాలు కూడా తొలగిపోయినాయని, ఇక భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమం అంతా పూర్తయినటువంటి నేపథ్యంలో అర్చకులంతా కూడా ఆలయ తిరువీధుల్లో ఊరేగింపుగా కూడా తిరిగి ఆలయానికి కూడా చేరుకొని ఉన్నారు. ఆలయానికి చేరుకోవడంతో ఈ కార్యక్రమం సంపూర్ణంగా పూర్తయినటువంటి అర్చకులు భావిస్తారు. రైట్, థ్యాంక్ యూ జగన్. అలాగే